పూర్వం ఉదాంకుడనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను కైలాముని దగ్గర గురుకులం చేస్తూ విద్య నేర్చుకుంటున్నాడు. అయితే ఇతను గురువు ఏది చెప్పినా విని నిష్ఠగా ఉంటూ అష్టసిద్ధులు పొందాడు. శిష్యుడి మీద నమ్మకంతో ఈ ఫైలాముని ఒకసారి ఇల్లు ఇల్లాలిని శిష్యుడి మీద వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక ఉదాంకుడి నిష్ఠకు తన గృహాన్ని గురి పత్నిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నందుకు ఫైలుడికి సంతోషం కలిగి, ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది, నీవు వెళ్లి పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు అని అంటాడు. ఈ ఉదాంకుడు గురువు చెప్పినట్టు వింటూ నాకు మీకు గురుదక్షిణ ఇవ్వాలని కోరికగా ఉందని ఫైలుడితో అంటాడు. దానికి ఫైలాముని నాకు గురుదక్షిణ వద్దు, నీకు అంతగా ఇవ్వాలి అనిపిస్తే నా భార్యని అడుగు, ఆమె కోరింది ఆమెకి ఇవ్వు అని అంటాడు. దానితో ఈ ఉదంకుడు గురు పత్నిని ఏం కావాలో చెప్పు మాత అని అడగగా ఆమె, నేను పోష మహారాజు భార్య చెవులకి బంగారు కుండలాల జతను చూశాను, అవి ఎంతో అందంగా సుందరంగా ఉన్నాయి, వాటి మీద నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది, నీ వల్ల అయితే అవి నాకు తెచ్చిపెట్టు, నాకు కేవలం 4 రోజులలో అవి కావాలి అని అడుగుతుంది. సరే అని గురుపత్నికి చెప్పి కుండలాల కోసం చిత్తామణికి బయలుదేరాడు. అలా అడవిలో కొద్ది దూరం పోయాక దారి మధ్యలో ఎదురుగుండా పెద్ద ఎద్దు మీద ఒక దివ్యమైన వ్యక్తి ఉదాంకుడికి కనిపించాడు. వీరిద్దరి మధ్య కొద్ది సంభాషణ తరువాత ఉదాంకుడితో, నీవు అనుకున్న కార్యం నెరవేరాలి అంటే నీవు ఈ ఎద్దు పేడని తినాలి, ఇది తింటే నీ కార్యాలు పూర్తవుతాయని చెప్పాడు. ఆ దివ్య పురుషుడు చెప్పినట్లుగా ఈ ఉదాంకుడు ఆ ఎద్దు పేడను తింటాడు. ఆ తరువాత అక్కడి నుండి తిన్నగా పోష మహారాజు దగ్గరికి వెళ్లి, మహారాజా, నీ సహాయం కోసం వచ్చాను, నాకు గురుదక్షిణ ఇవ్వడానికి మీ భార్య ధరించిన బంగారు కుండలాలు కావాలి, అవి నాకు ఇప్పించండి అని వేడుకుంటాడు. దానికి పోష మహారాజు ఉదాంకుడితో, మీరు మహాజ్ఞాని, విద్యావంతులు, పుణ్యాత్ములు, మీరు కోరినట్లే ఆ అంతఃపురంలో నా భార్య ఉంది, మీరు వెళ్ళి ఆమెకి నా మాటగా చెప్పి ఆ కుండలాలను తీసుకోండి అని అంటాడు. ఈ ఉదాంకుడు రాణి నివాసానికి వెళ్లి చూశాడు, ఎక్కడా ఆమె లేదు. తిరిగి వచ్చి పోష మహారాజుతో ఆమె రాణి నివాసంలో లేదు అని చెప్తాడు. అప్పుడు పోషుడు, అదేమిటి, ఆమె అక్కడే ఉంది అని, అయితే ఆమె మహాపతివ్రత అని, శుచి శుభ్రత లేని వారికి ఆమె కనపడదు, మీరు మహాత్ములు, ఇది ఎలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఈ ఉదాంకుడికి ఆ ఎద్దు పేడ తిన్న విషయం గుర్తుకొచ్చింది. నేను పేడను తినడం వల్లనే ఆమె కనపడడం లేదు కావచ్చు అని, తిన్న తరువాత స్నానం కూడా చెయ్యకుండా ఇక్కడికే వచ్చాను అని తూర్పు దిక్కున వెళ్లి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని మళ్లీ అంతఃపురానికి వెళ్ళాడు. అంతలోనే రాణి ఎదురు వచ్చి నమస్కారం చేసింది. అతని కోరిక ప్రకారం చెవుల కుండలాలు ఉదాంకుడి చేతిలో పెట్టి, వీటి కోసం తక్షకుడు ఎదురు చూస్తున్నాడు, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తక్షకుడు ఎత్తుకొని పోతాడని చెప్పింది. సరే అని ఆమెకి చెప్పి పోష మహారాజు దగ్గరికి వెళ్ళగానే, రాజు భోజనం చేసి వెళ్ళండి అని మర్యాదగా ఉదాంకుడికి భోజనం పెట్టాడు. సరిగ్గా తినే ముందే అన్నంలో ఒక చిన్న వెంట్రుక కనపడింది. వెంటనే ఉదాంకుడికి కోపం వచ్చి, శుభ్రత లేని అన్నం నాకు పెడతావా, నీకు కళ్ళు పోయి గుడ్డివాడివి అవుతావు అని శాపం ఇస్తాడు. దానికి పోషుడు, చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా, నీకు పిల్లలు పుట్టకుండా పోతారు అని తిరిగి ఉదాంకుడికి పోషుడు శాపం ఇస్తాడు. అది విని ఉదాంకుడు, పిల్లలు లేకుండా ఉండలేను, శాపం ఉపసంహరించు అని పోషుడిని అడగగా, బ్రాహ్మణులకే ఆ శక్తి ఉంది అని, మీరే శాపం ఉపసంహరించండి అని అంటాడు. దానికి నీకు కళ్ళు తొందరలోనే వస్తాయి అని చెప్పాడు. శాపాన్ని ఉపశమనం చేసి అంతా కుదుటపడి కుండలాలు పట్టుకొని తిరుగుముఖం పట్టాడు. దారి మధ్యలో మంచినీళ్ల సరస్సు కనపడింది. నీరు తాగడానికి ఒడ్డునే కుండలాలు పెట్టి నీళ్లలోకి వెళ్ళాడు. కాని చాలా సమయం నుంచి ఒక దిగంబరమైన వ్యక్తి ఇతడి వెనకాలే వచ్చి నీళ్లలోకి దిగిన సమయమే అనువైనదని ఆ కుండలాలు పట్టుకొని వెళ్తున్నాడు. అతడిని చూసి ఈ ఉదాంకుడు డేగలాగా పరుగుపెట్టి ఆ దిగంబర వ్యక్తిని పట్టుకున్నాడు. కాని అతను మాయమై ఒక పాము రూపంలో కుండలాలు పట్టుకొని పుట్టలోకి దూరాడు. ఆ పుట్ట నుంచే నాగలోకం వెళ్ళిపోయాడు. ఇక ఈ ఉదాంకుడు వచ్చింది తక్షకుడని గ్రహించి ఆ పుట్టలోకి ఉదాంకుడు దూరి తక్షకుడిని వెతికాడు.
కాని ఎక్కడ కూడా ఉదంకుడికి తక్షకుడు కనపడలేదు. చేసేదేమీ లేక అక్కడ ఉన్న నాగరాజులని ప్రార్థించాడు. కొండలు, వానలు, నదులు, సరస్సులు, సముద్రాలు ఇన్నిటిలోనూ 1000 పడగలతో భూమండలాన్ని మోస్తున్న ఓ ఆదిశేష నన్ను కరుణించు అని వేడుకున్నాడు. రాక్షస బాధలే లేకుండా ఈ నాగలోకాన్ని ఒక రక్షారేకులాగా కాపాడావు తపశ్శాలివి. దేవతలు, రాక్షసులు పాదాభివందనం చేసే ఆ పరమశివుడికే కంఠం మీద ఆభరణంలా ఉన్న ఓ సర్పరాజా వాసుకి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కోటాను కోట్ల నాగరాజులారా నన్ను అనుగ్రహించండి. కురు పర్వతాల మందిరాలలో అశ్వసేనుడితో స్వేచ్ఛా విహారం చేస్తూ పరాక్రమవంతుడివి, శూరుడివి ఓ తక్షక నన్ను అనుగ్రహించు అని ఉదాంకుడు నానా రకాల మాటలతో వేడుకున్నాడు. ఇలా స్తోత్రం చేస్తున్న సమయాలలో ఒక చిత్రమైన దృశ్యం కనపడింది. 2 ఆడవారు తెలుపు నలుపు దారాలు వేస్తూ బట్టలు నేస్తున్నారు. పక్కనే మరో 6 కుమారులు 12 రేకుల చక్రం తిప్పుతున్నారు. దాని తరువాత ఒక పెద్ద గుర్రం, దాని మీద ఒక దివ్యమైన వ్యక్తి దగదగా మెరిసిపోతూ ఉదంకుడికి కనిపించాడు. వెంటనే ఈ ఉదంకుడు ఆ దివ్య పురుషుడిని చూసి మంచి మంత్రాలతో స్తోత్రాలు చేశాడు. దానికి పరవశించిపోయిన ఆ దివ్య పురుషుడు ఉదాంకుడిని నీకు ఏం కావాలో చెప్పు, నీ స్తోత్రాలకి నాకు ఆనందం కలిగింది అంటాడు. దానికి ఈ ఉదాంకుడు ఈ నాగలోకమంతా నా వశం కావాలి అని అడుగుతాడు. ఆ దివ్య పురుషుడు అయితే ఆ గుర్రం చెవిలో ఊదమని చెప్తాడు. ఈ ఉదాంకుడు గుర్రం దగ్గరికి పోయి చెవిలో ఊదుతాడు. వెంటనే గుర్రం నవరంధ్రాల నుంచి అగ్ని జ్వాలలు రావడం మొదలుపెట్టాయి. ఆ అగ్ని నాగలోకం మొత్తం సందు సందున మూల మూలన వ్యాపిస్తూ దహిస్తూ ఉంది. పాములన్నీ భయభ్రాంతులయ్యాయి. తక్షకుడు గజగజ వణికిపోయాడు. ప్రళయకాలం వచ్చినట్టు ఉంది ఆ అగ్ని. వెంటనే ఉదాంకుడి కోపం వల్ల ఈ అగ్ని వస్తుందేమో అని తక్షకుడు తక్షణమే ఉదాంకుడి దగ్గరికి వెళ్ళి బంగారు కుండలాలు తన చేతిలో పెట్టి దండం పెట్టాడు. బంగారు కుండలాలు అయితే చేతికి వచ్చాయి. కానీ పాతాళ లోకం నుండి ఎలా బయటపడాలో ఈ ఉదాంకుడికి తెలియడం లేదు. వెంటనే ఈ దివ్య పురుషుడు ఎందుకంత ఆలోచిస్తున్నావు? అధైర్యపడకు. ఇదిగో ఈ గుర్రం మీద కూర్చో. గాలి కంటే మనసు కంటే వేగంగా ఇది ప్రయాణిస్తుంది. కనురెప్ప కాలంలో నీవు అనుకున్న ప్రదేశంలోకి నీవు వెళ్ళగలవు అని చెప్తాడు. ఇక ఈ ఉదాంకుడు బతికిపోయాను అంటూ ఆ గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కను మూసి తెరిచేలోగానే తన గురువు గారైన ఫైలాముని ఇంటి ముందు ఈ గుర్రం విడిచిపెట్టింది. అప్పటికే శుచి స్నానం పూర్తి చేసిన గురుపత్ని ఈ కుండలాల కోసమే కనిపెట్టుకొని కాచుకొని కూర్చుంది. ఈ ఉదాంకుడు వెళ్లి కుండలాలు ఆమె చేతిలో పెట్టి నమస్కారం చేశాడు. వెంటనే ఏమోయ్ ఇదిగో అన్నంత దగ్గరలో పోషమహారాజు ఊరు ఉంటే నీవేంటి ఇంత ఆలస్యం చేశావు అని గురువు అయిన ఫైలాముని అడుగుతాడు. అవును గురుదేవా, ఆలస్యమే అయ్యిందని ఉదాంకుడు జరిగింది మొత్తం చెప్పి ఇలా అంటున్నాడు. దారిలో ఒక దివ్య పురుషుడు కనపడమేమిటి? ఎద్దు పేడ తినడమేమిటి? నాగలోకంలో పెద్ద గుర్రం ఏంటి? అందులో దివ్య పురుషుడేంటి? అసలు ఆడవారెవరు? తెలుపు నలుపు దారాల వస్త్రాలేంటి? 6 కుమారులెవరు? చక్రమేమిటి? ఇదంతా అయోమయంగా ఉంది నాకు గురుదేవా అని అడుగుతాడు. వెంటనే ఫైలాముని అదృష్టవంతుడివి ఉదాంగా, నీకు ఎద్దు మీద కనపడింది దేవేంద్రుడు. ఎద్దు ఒక ఐరావతం. పేడా పేడ అంటున్నావు, అది నిజానికి పేడ కాదు, అది అమృతం. నీవు ఇంద్రదర్శనం చేసి అమృతం సేవించావు. అందుకే ఏ అడ్డు లేకుండా కుండలాలు సాధించావు. అంతేకాదు పాతాళ లోకంలో ఆడవారు 2 దాత విధాతలు. ఇక తెలుపు నలుపు దారలు పగలు రాత్రి, వస్త్రం ఒక రోజును చూపించింది, చక్రం ఒక సంవత్సరం చూపించింది, రేకులు 12 మాసాలు, 6 కుమారులు 6 ఋతువులు, గుర్రం అగ్నిహోత్రుడు, గుర్రం మీద దివ్య పురుషుడు, ఇంద్రుడి మిత్రుడైన మేఘుడు. నీ గురువు భక్తే నిన్నింత వాడిని చేసింది. మహా సంతోషంగా ఉంది నాకు. కుండలాలు తెచ్చావు, గురువు రుణం తీర్చుకున్నావు. ఇకనైనా వెళ్ళి ఒక ఇంటివాడివై సుఖపడు అని ఫైలాముని ఉదాంకుడితో అన్నాడు. ఇక గురువుకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతా బాగానే ఉంది. కానీ తక్షకుడు దిగంబరుడై వచ్చిన మోసాన్ని మాత్రం మర్చిపోలేదు. ఎన్నో సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసినా అది పోలేదు.
ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలని ఆలోచించి నేరుగా జనమేజయుని దగ్గరికి వెళ్ళి పరీక్షిత్ చనిపోవడానికి తక్షకుడే కారణమని, నీవు ఎలాగైనా తక్షకుడిని చంపాలని, దానికి ఒకే ఒక్క మార్గమని, అది సర్పయాగమని చెప్పాడు. నేను మా గురు పత్నికి కుండలాలు తెస్తుంటే నన్ను మోసం చేసి ఆ కుండలాలు పట్టుకొని వెళ్ళాడు. అందుకే నీ దగ్గరికి వచ్చానని వాడు పెద్ద మోసగాడని ఉదాంకుడు జనమేజయుడికి చెప్పాడు. పరీక్షిత్ మహారాజు మరణం తట్టుకోలేక జనమేజయుడు తక్షకుడి మీద పగ తీర్చుకోవడానికి సర్పజాతి మొత్తం నాశనం చేయాలని సర్పయాగం చేశాడని మన అందరికీ తెలిసిందే. కానీ సర్పయాగానికి ఒక కారణం మాత్రం ఈ ఉదాంకుడై కూర్చున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.